హలో మై బ్యూటీస్ అండ్ బ్యూటిఫుల్ బ్రైడ్స్ టు బి. ఈ వీడియో మీకోసమే. మీరందరూ అడిగినట్టు బ్రైడల్ మేకప్ లుక్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను ఈ లుక్ ని ఎలా క్రియేట్ చేశానో చూపిస్తాను. అండ్ నేను చెప్పినట్టు మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యారంటే ఈ మేకప్ లుక్ మీరు ఎగ్జాక్ట్ గా క్రియేట్ చేస్తారు. బ్రైడల్ మేకప్ లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది ఇలాంటి గ్లాసీ లుక్ అన్నమాట. సో దాన్నే చూపించాను. చాలా సింపుల్, మీరు అనుకున్నంత కష్టంగా అయితే ఉండదు. స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లెట్ మీ అప్లై మై లిప్ బామ్. లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయి. సో బేసిక్గా మీకు ఏ రీజన్ అయినా అయ్యుండొచ్చు, మీకు మేకప్ ఆర్టిస్ట్ అవైలబుల్గా లేకపోయినా, లేదా ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళ వెడ్డింగ్స్కి వాళ్ళే మేకప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో మీ రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు. మీరు మేకప్ వేసుకోవాలి అని అనుకుంటున్నారు మీ పెళ్ళికి అనుకుంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బిగినర్స్ బాగా అర్థమయ్యేలాగా చెప్తాను. అండ్ ఈ లుక్ వచ్చేసి మీరు ఏ అకేషన్కైనా వేసుకోవచ్చు, మీరు ముహూర్తంకైనా వేసుకోవచ్చు, రిసెప్షన్కైనా వేసుకోవచ్చు, సత్యనారాయణ పూజకైనా వేసుకోవచ్చు, ఇంకా చాలా డిఫరెంట్ ఈవెంట్స్ అనేది ఉంటాయి కదా. సో ఏ ఈవెంట్కైనా ఈజీగా ఒక బిగినర్ మేకప్ లుక్ తనంతకు తనే వేసుకునేలాగా ఈ వీడియోని అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను, బ్రైడల్ మేకప్ కిట్లో ఏ ప్రోడక్ట్స్ ఉండాలి అని చెప్పి. మీరు ఒకవేళ ఆ వీడియోని చూడకుండా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మనం వచ్చేసి స్కిన్ ప్రెప్తో స్టార్ట్ చేయాలి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా స్కిన్ ప్రెప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చెప్పి. సో మీ స్కిన్ టైప్కి తగ్గట్టు ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో నా స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్ అనమాట. బట్ ఈ వీడియోలో ఏంటంటే ఇది మోస్ట్లీ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఈ మేకప్ లుక్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాను, నా మేకప్ సీక్రెట్స్ అన్ని ఇందులో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసారంటే ఈజీగా మీరే మేకప్ చేసేసుకుంటారు. సో ఫస్ట్ వచ్చేసి మనం మాయిశ్చరైజర్తో స్టార్ట్ చేయాలి. సో నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఆ వీడియోలో చెప్పినట్టు ఒక జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. చాలా మంది ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకి మాయిశ్చరైజర్ అసలు అవసరం లేదు అని అనుకుంటారు. సో మాయిశ్చరైజర్ మనం అప్లై చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా ఎక్సెస్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఎక్సెస్ ఆయిల్ రావడం వల్ల మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండదు. మేకప్ అనేది స్కిన్లో నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలానే మీరు నెక్కి కూడా అప్లై చేసుకుంటారు. మేకప్ అంటే ప్రోడక్ట్ని నెక్కి కూడా అప్లై చేసుకోవాలి. అండ్ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవ్రీ స్టెప్ నార్మల్గా మనం వీడియోస్లో చూస్తే స్టెప్కి నార్మల్గా ఏ క్రియేటర్ అయినా గ్యాప్ ఇచ్చి అప్లై చేసుకుంటారు. బట్ ఎడిటింగ్లో ఆ గ్యాప్ని రిమూవ్ చేస్తారనమాట, కొంచెం మీకు ల్యాగ్గా ఉంటుందని చెప్పి. సో మీరు అది మైండ్లో పెట్టుకోవాలి. మీరు ఎవ్రీ స్టెప్కి ఒక 2 to 3 seconds అనేది ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలి. సో దట్ ప్రోడక్ట్ అనేది మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యి మనకి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఇది నేను లాస్ట్ వీడియోలో డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుందని చెప్పాను. బట్ నాది ఆయిలీ స్కిన్ కదా, అయినా కూడా నేను ఈ డార్డన్ కీ సెరం అనేది యూజ్ చేస్తాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది నాకు మేకప్ బేస్ కింద. ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఆ తర్వాత దీన్ని అప్లై చేసుకుంటాను. ఎందుకంటే నా బేస్ని ఇది చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రైమర్స్ యూజ్ చేస్తాను. సో ప్రైమర్స్ కోసం వచ్చేసి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఎల్ఫ్ నుంచి ఈ పవర్ గ్రిప్పింగ్ ప్రైమర్ యూజ్ చేయండి అని చెప్పి. మీరు చూడొచ్చు నేను ఎంత యూజ్ చేస్తాను. నాకు ఒక మేకప్ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే నేను తప్పకుండా యూజ్ చేస్తాను ఇది. అండ్ మీకు ఒకవేళ పోర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఈ ప్రోడక్ట్ని కూడా కలర్ బార్ నుంచి ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఎల్ఫ్ నుంచి ఈ పవర్ గ్రిప్పింగ్ ప్రైమర్ని ఒక 2 pumps తీసుకుంటాను. సో ఈ 2 pumps చాలు మనకి అప్లై చేసుకోవడానికి. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే నాకు కమెంట్స్లో ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత పీల్ అయ్యి వచ్చేస్తుంది అండ్ మేకప్ అనేది పొడిగా వచ్చేస్తుంది అని అడుగుతున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే ప్రైమర్ అనేది చాలా ఎక్కువ అప్లై చేసుకుని ఉంటారు. సో ప్రైమర్ అనేది మనకి జస్ట్ ఎంత కావాలో అంత మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎక్సెస్ ప్రోడక్ట్ మనం అప్లై చేసుకున్నామంటే ఇది మేకప్ ప్రోడక్ట్ని వచ్చేసేలాగా చేస్తుంది కదా. సో ఈ మేకప్ లుక్ అనేది మీరు డైరెక్ట్గా బిగ్ డే రోజే ట్రై చేయకుండా ఒక 2 to 3 months మీకు అట్లీస్ట్ గ్యాప్ ఉంటుంది కదా. సో వీక్లీ వన్స్ అలా ట్రై చేస్తూ ఉండండి. మీ బిగ్ డేకి పర్ఫెక్ట్గా మీరు ఎలా అనుకుంటున్నారో అలాంటి అవుట్పుట్ అనేది వస్తుంది. పోయింది. నెక్స్ట్ స్టెప్లో నేను వచ్చేసి గ్లాస్ స్కిన్ అని చెప్పాను కాబట్టి, గ్లాస్ స్కిన్ అంటే మనకి బాగా మెరుస్తూ ఉండాలి కాబట్టి దానికి నా సీక్రెట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎల్ఫ్ నుంచి హాలో గ్లో అనమాట. నా షేడ్ వచ్చేసి లైట్ మీడియం 03. ఇది చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ స్కిన్లో నుంచి వచ్చిన గ్లో లాగా కనిపిస్తుంది. మీరు హై పాయింట్స్లో మాత్రమే అప్లై చేసుకోండి చాలు. దీన్ని స్క్రీన్ అప్లై చేసుకోవడం నేను మర్చిపోయాను కదా.
సో నేను సెరమ్ అప్లై చేసుకున్నాను కదా, ప్రైమర్కి ముందు అప్లై చేసుకోవాలి సన్ స్క్రీన్ అనేది. నేను చాలా లైట్గా ఫింగర్తోనే దీన్ని నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. ఫింగర్స్ మన స్కిన్లోకి చాలా సిమ్లెస్ ఫినిష్ అనేది ఇస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు నా స్కిన్ చూడడానికి ఎంత గ్లాసీగా షైనీగా హెల్తీగా ఉందో. సో ఇలాంటి గ్లో మీకు కావాలి మీ మేకప్ లుక్స్లో అంటే ఖచ్చితంగా మీరు ఈ ఎల్ఫ్ హాలో గ్లోని ట్రై చేయాల్సిందే. నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఇది. చాలాసార్లు రికమెండ్ చేశాను అండ్ మీలో కూడా చాలామంది ట్రై చేశారు, బాగా నచ్చింది కూడా నా ఫాలోవర్స్ అందరికీ. అండ్ బ్రైడల్ కిట్లో అయితే నేను దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను. మనం కలర్ కరెక్షన్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాక్టివ్ పింపుల్స్ ఉన్నాయి, అలానే ఇక్కడ యాక్నే మార్క్స్ అనేది ఉన్నాయి. ఆఫ్ కోర్స్ పెళ్ళి టైంలో ఏంటంటే ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, పింపుల్స్ ఖచ్చితంగా వస్తాయి. సో వాటిని కవర్ చేసుకోవాలి. అలానే మనం డార్క్ సర్కిల్స్ని కవర్ చేసుకోవాలంటే మీకు నాలాగా ఫేర్ టు మీడియం స్కిన్ టోన్ ఉంటే ఇలాంటి పీచ్ కరెక్టర్ బాగా వర్క్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు డార్క్ స్కిన్ టోన్ ఉంది అంటే ఆరెంజ్ కరెక్టర్ని యూజ్ చేసుకోండి. సో నేను వచ్చేసి దీన్ని యూజ్ చేస్తున్నాను ఎల్ఫ్ నుంచి. ఇది చాలా బాగుంటుంది అనమాట, నాకు ఎస్పెషలీ బాగా వర్క్ అయింది. డిస్కలరేషన్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా ఈ ప్రోడక్ట్ని అప్లై చేసుకోండి. అలానే మీకు ఒకవేళ రెడ్నెస్ ఉంది అంటే గ్రీన్ కలర్ కరెక్టర్ని యూజ్ చేసుకొని దాన్ని క్యాన్సిల్ అవుట్ చేసుకోండి. నేను మళ్ళీ ఫింగర్ని తీసుకొని నీట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఫింగర్తోనే నాకు తెలిసి చాలా మంచి సీమ్లెస్ ఫినిష్ వస్తుంది. కలర్ కరెక్టర్ అనేది మనం ఎక్కువ బ్లెండ్ చేసుకోకూడదు, లైక్ స్కిన్లో మొత్తం బ్లెండ్ అయిపోయేలాగా ఉండకూడదు. హార్ష్నెస్ ఏది లేకుండా కొంచెం లైట్ హ్యాండెడ్తో బ్లెండ్ చేసుకునేంత వరకు బ్లెండ్ చేసుకున్నానంటే సరిపోతుంది. నేను చెప్పేది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ ఈ స్టెప్ ఎవరు చెప్పరు అని చాలామంది స్కిప్ చేస్తుంటారు. దీనివల్లే మనకి బేస్ అనేది కేకీగా అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఆరెంజ్ కరెక్టర్ ఉంది కదా, ఈ ఆరెంజ్ కరెక్టర్ మన బేస్ ప్రోడక్ట్స్తో మిక్స్ అయ్యిందంటే కేకీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ ప్రోడక్ట్ అనేది ఆరెంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫొటోస్లో చాలా ఆరెంజిష్గా కనిపిస్తుంది. సో అలా ఉండకూడదు. పౌడర్ని తీసుకొని ఇలాంటి పౌడర్ బ్రష్ ఉంటుంది. సో ఫస్ట్ నేను యూజ్ చేస్తున్న బ్రష్ వచ్చేసి పౌడర్ బ్రష్ అనమాట. ఇది మార్స్ నుంచి తీసుకున్నాను. సో దీంట్లో కొంచెం ప్రోడక్ట్ లైట్గా ప్రోడక్ట్ని డిపాజిట్ చేసుకోండి, ఎక్సెస్ని డాబ్ చేసుకోండి. చాలా లైట్ హ్యాండెడ్తో ఆ పౌడర్ని మీరు కరెక్టర్ ఎక్కడెక్కడ అప్లై చేసుకున్నారో చాలా లైట్గా డస్ట్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఆరెంజ్ కరెక్టర్ అనేది నెక్స్ట్ మనం అప్లై చేసుకునే బేస్ ప్రోడక్ట్స్తో మిక్స్ అవ్వకుండా ఉంటుంది అండ్ మనకి ఆరెంజ్ ఫినిష్ అనేది రాకుండా ఉంటుంది. ఫొటోస్లో చూడడానికి చాలా మంచి లుక్ అనేది వస్తుంది. బ్లష్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉండదు అని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. లాంగ్ లాస్టింగ్గా ఉంచుకోవాలంటే ఫస్ట్ ఎట్యూడ్ నుంచి ఈ వాటర్ టింట్ని తీసుకోండి. సో ఈ టింట్ని మనం చీక్స్ దగ్గర అప్లై చేసుకుందాం. మీరు అప్లై చేసుకునే బ్లష్ కొంచెం సేపటికి వెళ్ళిపోయినా మీకు స్కిన్లో నుంచి ఒక న్యాచురల్ బ్లష్ అనేది వస్తుందన్నమాట. సో అందుకోసం ఈ వాటర్ టింట్ అనేది అప్లై చేసుకోమని చెప్పాను. అండ్ ఈ వాటర్ టింట్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఫౌండేషన్ని అప్లై చేసుకుందాం. సో ఫౌండేషన్ కోసం నేను వచ్చేసి మేబ్లిన్ సూపర్ స్టే లూమి మ్యాట్ ఫౌండేషన్ అయితే తీసుకుంటున్నాను ఇన్ ద షేడ్ 220. ఫస్ట్ బాటిల్ని నీట్గా షేక్ చేసుకోండి. ఆ తర్వాత జస్ట్ ఒక్క పంప్ తీసుకోండి లేదా 2 పంప్స్ తీసుకోండి. ఈ మాత్రం ప్రోడక్టే మనకి ఫేస్ మొత్తానికి సరిపోతుంది. ఎక్కువ ప్రోడక్ట్ని అప్లై చేసుకోకండి. అండ్ ఈ ప్రోడక్ట్ని యాక్టివేట్ చేయడానికి ఫస్ట్ మనం ఇలా సర్క్యులర్ మోషన్లో ఇలా వ్రిస్ట్ పైన యాక్టివేట్ చేసి తర్వాత డాట్స్గా అప్లై చేసుకోండి. ఈ డాట్స్ని అలానే లైట్గా ఫింగర్తో బ్లెండ్ చేసుకోండి. ఇదే మరి మనకి అంత సీమ్లెస్ ఫినిష్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ డాట్స్ అనేది మనకి తొందరగా డ్రై అవ్వకూడదు అని చెప్పి నేను ఈ ఫింగర్తో నీట్గా బ్లెండ్ చేసుకోండి అని అంటున్నాను అంతే. కొంచెం ప్రోడక్ట్ని తీసుకుంటున్నాను ఫౌండేషన్ని అండ్ ఎక్సెస్ ప్రోడక్ట్ని ఇక్కడ హ్యాండ్ పైన నేను ఇలా చేసేసుకుంటున్నాను, డాబ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది రాకుండా ఉంటుంది. సో ఇలా నీట్గా బ్రష్తో ఒకసారి బ్లెండ్ చేసేసుకుందాం సో దట్ మనకి సీమ్లెస్ ఫినిష్ అనేది వస్తుంది. చూడండి నా బేస్ అనేది ఎంత ఫ్లాలెస్గా కనిపిస్తుందో, ఎలాంటి ఇన్పర్ఫెక్షన్స్ అనేది లేదు. అండ్ మీకు ఒకవేళ పింపుల్ బంప్స్ ఉంటే అఫ్ కోర్స్ మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మేకప్తో మనం రిమూవ్ చేసుకోలేము. కన్సిలర్ అనేది ఇక్కడ లాష్ లైన్కి దగ్గరగా కాకుండా కొంచెం కిందనే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక డాట్ అప్లై చేసుకోండి అండ్ ఇక్కడ ఒక డాట్ అప్లై చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కొంచెం ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ అండ్ ఇక్కడ ఒక డాట్. అండ్ నేను ఫౌండేషన్ బ్లెండ్ చేయడానికి యూజ్ చేసిన బ్రష్ వచ్చేసి ప్రాష్ బ్యూటీ నుంచి P03 బ్రష్ అనమాట. ఇప్పుడు నేను కన్సీలర్ బ్లెండ్ చేసుకోవడానికి నా ఫేవరెట్ బ్రష్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో అది వచ్చేసి మార్స్ నుంచి BRF 09 అనమాట. ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది మనకి బ్రష్ అనేది. ప్రోడక్ట్ని బాగా బ్లెండ్ చేస్తుంది అనమాట. మీరు ఒకవేళ కన్సీలర్ కోసం మంచి బ్రష్ చూస్తున్నారంటే మార్స్ నుంచి ఈ బ్రష్ని ట్రై చేయండి. పౌడర్తో సెట్ చేసుకోవాలి ఈ కన్సీలర్ అండ్ ఫౌండేషన్ అంతా.
సో దానికోసం నేను పిజ్జా పఫ్‌ని ఇది తీసుకుంటున్నాను. మేబ్లిన్ పౌడర్‌లో ఇలా డిప్ చేసుకొని డైరెక్ట్‌గా అప్లై చేసుకొని, ఇలా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పౌడర్ అనేది అనీవెన్‌గా ఉంది కదా! సో ఈ అనీవెన్ పౌడర్ అనేది ఫేస్ పైన అలానే ఉండిపోతుంది. సో మనకి ఫ్లాలెస్ ఫినిష్ అనేది రాదనమాట. ఇలా సర్క్యులర్ మోషన్‌లో నేను ఈ పౌడర్‌ని తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసారంటే పౌడర్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయింది. సో ఈ పౌడర్‌ని నేను ఈ కన్సీలర్ బ్లెండ్ చేసుకున్నా కదా! ఒకవేళ క్రీజెస్ ఏమైనా వచ్చింటే ఒకసారి మళ్ళీ ఫింగర్‌తో బ్లెండ్ చేసుకొని, ఇప్పుడు పౌడర్‌ని నీట్‌గా డిపాజిట్ చేసుకుంటున్నాను. అండ్ అలానే పైన కూడా మనం అప్లై చేసుకోవాలి. ఐబ్రోస్ చేసుకుందాము. సో దీనికోసం నేను చార్మస్ మిలానో నుంచి ఈ ఐబ్రో పెన్సిల్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఒక పక్క మనకి స్పూలీ అనేది వస్తుంది. అండ్ ఇంకొక పక్క మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఐబ్రో ప్రోడక్ట్ అనేది ఉంటుంది. జస్ట్ మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి. ఓవర్ లైన్ చేసుకోవడం అలాంటివి ఏమైనా చేసుకున్నారంటే చూడ్డానికి మీ ఫేస్ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది. లైట్ హ్యాండెడ్‌తో నేను చాలా లైట్ స్ట్రోక్స్‌ని గీసుకుంటూ వెళ్తున్నాను. ఇటుపక్క ఐబ్రోకి మీకు క్లియర్‌గా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. నా ఐబ్రో చూడ్డానికి నాలాగే ఉంది. నేచురల్‌గా ఉన్నాయి. నేను అసలు ఏది ప్రోడక్ట్ యూజ్ చేసినట్టే లేదు. సో, ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది. ఐబ్రోస్‌లో మీరు ఏదైనా ఎక్స్‌పెరిమెంట్ చేశారంటే మీ ఫేషియల్ ఫీచర్స్ మొత్తం మారిపోతాయి. సో, చాలా లైట్ హ్యాండెడ్‌తో జస్ట్ మీకున్న షేప్‌ని మాత్రమే ఫాలో అవుతూ మీకు ఒకవేళ ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే దాన్ని మాత్రమే ఫిల్ ఔట్ చేసుకోండి. ఎక్స్‌ట్రా ఏది చేయకండి ఐబ్రోస్‌లో మాత్రం. ఇప్పుడు గీసుకున్న ఐబ్రోస్ అలానే ప్లేస్‌లో ఉండాలి అంటే మేబ్లిన్ నుంచి టాటూ బ్రౌ ఉంటుంది. సో, దాన్ని తీసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఈ ప్రోడక్ట్ అనేది డైరెక్ట్‌గా స్టార్టింగ్ నుంచి కాకుండా ఇక్కడ మనం స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిగా ఇలా టెయిల్ వరకు ఒకవేళ మిగిలిన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఫ్రంట్‌కి తీసుకురండి. అండ్ ఒకసారి మళ్ళీ స్పూలీని తీసుకొని ఇలా బ్రష్ ఔట్ చేశారంటే అలానే ప్లేస్‌లో ఉండిపోతుంది. చూస్తున్నాను ఫస్ట్ నా షేడ్‌కి సిమిలర్‌గా ఉంటుందనమాట నా స్కిన్ టోన్‌కి. సో, ఈ ప్రోడక్ట్‌ని కొంచెం ఫ్లఫీ బ్రష్‌లో తీసుకున్నాను. ఎక్స్‌ట్రా ప్రోడక్ట్‌ని ఎప్పుడూ మనం ఇలా డస్ట్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాతే ఏ ప్రోడక్ట్ అయినా మనం ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. సో, ఫస్ట్ నేను ఈ ప్రోడక్ట్‌ని తీసుకొని ఇక్కడ ఉంది కదా! నా క్రీజ్ అనేది. సో, ఇక్కడ మనం దీన్ని క్రీజ్ అంటామనమాట. సో, ఇక్కడ ఆ ప్రోడక్ట్‌ని డిపాజిట్ చేసుకుంటున్నాను. ఔటర్ కార్నర్‌లో డిపాజిట్ చేసుకొని, ఆ తర్వాత ఇన్నర్ కార్నర్‌కి వస్తున్నాను. అండ్ సర్క్యులర్ మోషన్‌లో మనం ఎప్పుడు గాని ఐ షాడో ప్రొడక్ట్స్‌ని బ్లెండ్ చేసుకున్నామంటే మంచి ఫ్లాలెస్ ఫినిష్ అనేది వస్తుందనమాట. ఐ లుక్ అనేది నేను ఎక్కువ హెవీగా చెప్పను. బిగినర్స్ బాగా హెల్ప్ అయ్యేలాగా, ఈజీగా ఉండేలాగా, కొంచెం టైం కూడా తక్కువ తీసుకునేలాగా ఉండే ఐ లుక్‌నే చెప్దామని అనుకుంటున్నాను. ఇలాంటి పిగ్మెంటెడ్ ప్రొడక్ట్స్ ఎప్పుడు మనం ఏంటంటే, ఎక్కువ ఫ్లఫీ బ్రషెస్‌తో పెట్టుకున్నామంటే ప్రోడక్ట్ అనేది ఎక్కువ చోటకి డిస్పర్స్ అయిపోతుంది. సో, మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఒక సెలెక్టివ్ ఏరియాలో మాత్రమే ఉంటేనే మనకి బావుంటుందనమాట. సో, దానికోసం ఇలాంటి బ్రషెస్ ఉంటాయన్నమాట. దాన్ని తీసుకోండి. సో, ఈ ప్రోడక్ట్‌ని డిప్ చేసుకొని ఎక్స్‌ట్రాని రిమూవ్ చేసేయండి. దీన్ని ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. సో, మనకేంటంటే కంట్రోల్ అనేది ఉంటుందనమాట. ప్రోడక్ట్ ఆ కలర్ అనేది ఎక్కడ మనం డిపాజిట్ చేస్తున్నాం అని చెప్పి. సేమ్ కలర్‌ని నేను ఇక్కడ ఇన్నర్ కార్నర్‌లో కూడా అప్లై చేస్తాను. చాలా కేర్‌ఫుల్‌గా అప్లై చేసుకోండి ఈ ప్రోడక్ట్‌ని. ఎందుకంటే మనకి ఈ కలర్ అనేది అటు ఇటు అయిందంటే ఐ లుక్ అనేది చూడ్డానికి చాలా బాగోదు. కొంచెం మనకి హార్ష్‌నెస్ అనేది ఉంది. ఈ బ్రష్‌ని తీసుకొని నీట్‌గా ఇలా బ్లెండ్ చేసుకుంటాను. సో, మీరిక్కడ చూసారంటే కొంచెం సాఫ్ట్‌గా ఉంది. కాజల్ అనేది అప్లై చేసుకున్నాను. కాజల్ అనేది నేను మరీ అంత ఆహ్, లైక్ పర్ఫెక్ట్‌గా కూడా అప్లై చేసుకోలేదు. మీరిక్కడ చూడొచ్చు. సో, ఇలా చాలా థిన్ లైన్‌ని మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడంతా అప్లై చేసుకున్నాను. అండ్ లోవర్ ల్యాష్‌కి ఇక్కడ అప్లై చేసుకున్నాను. అలానే ఇక్కడ స్టార్టింగ్‌లో అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసుకొని సెంటర్‌లో వదిలేద్దామని అనుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఐస్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తాయన్నమాట. ఇలాంటి బ్రష్ ఒకటి తీసుకోండి. ఈ షేడ్‌ని అండ్ ఎక్స్‌ట్రా ప్రొడక్ట్‌ని రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బ్లెండ్ చేసుకుంటున్నాము. సో, ఇప్పుడు ఇందాక కాజల్ అప్లై చేసుకున్నాను కదా! సో, దాన్ని లైట్‌గా మనం బ్లెండ్ చేసుకున్నామంటే స్మోకీ ఐ లుక్ లాగా వస్తుందన్నమాట. గోల్డ్ షిమ్మర్‌ని అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా అవుట్‌ఫిట్‌లో కొంచెం గోల్డ్ అనేది ఎక్కువుందనమాట. జస్ట్ నేను సెంటర్‌లో మాత్రమే అప్లై చేసుకుంటున్నాను దీన్ని. అండ్ ఎక్కువ కూడా అప్లై చేసుకోను. చాలా లైట్‌గా అప్లై చేసుకుంటున్నాను. మనం మస్కారా అప్లై చేసుకున్నామంటే మన ఐ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మస్కారా అప్లై చేసుకున్న తర్వాత మీరు లాషెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర లాషెస్ ఉన్నాయి కానీ లాష్ గ్లూ అనేది డ్రై అయిపోయింది. నేను చూసుకోలేదు. బట్ ఈ లుక్‌కి లాషెస్ పెట్టుకున్నారంటే చూడ్డానికి చాలా బావుంటుంది. అండ్ మీరు బ్రైడ్ అయితే ఖచ్చితంగా లాషెస్ పెట్టుకోండి. ఐస్ అనేది చూడ్డానికి చాలా బావుంటాయి.
అండ్ బ్లష్ అనేది నేను ఫస్ట్ క్రీమ్ బ్లష్ని అప్లై చేసుకుంటాను. నెక్స్ట్ స్టెప్లో మనం వచ్చేసి కాంటోర్ అప్లై చేసుకుందాము. సో కాంటోర్ కోసం నేను ఎల్ఫ్ నుంచి తీసుకుంటున్నాను. ఇది బ్రాన్జర్ లాగా వర్క్ అవుతుంది, అలానే కాంటోర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ప్రోడక్ట్ వచ్చేసి కాంటోర్ అప్లై చేసుకోవడానికి ప్రాస్ బ్యూటీ నుంచి P02 బ్రష్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మనకు కొంచెం స్లాంట్గా ఉంటుంది అనమాట ఇలా. సో ఇది మనకి ఇక్కడ చీక్స్ దగ్గర కరెక్ట్ ప్లేస్మెంట్ అనేది పెడుతుంది. సో ఈ ప్రోడక్ట్ని ఫస్ట్ నేను ఈ బ్రష్లోకి కొద్దిగా డిప్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇలా నీట్గా బ్లెండ్ చేసుకుంటాను. సో దట్ ప్రోడక్ట్ అనేది బ్రష్కి బాగా అన్ని చోట్ల డిస్పర్స్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఇలా లైట్ హ్యాండెడ్తో కాంటోర్ అప్లై చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు షేడ్ అనేది బ్రౌన్ కలర్ది. పౌడర్ బ్లష్ని తీసుకొని సో సేమ్ కలర్ ఉండేలాగా చూసుకోండి. నేను కలర్ బార్ నుంచి ఈ పింక్ బ్లష్ని తీసుకుంటున్నాను. ఇది చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. హైలైటర్ అనేది చాలా లైట్గా అప్లై చేసుకున్నాము, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి కొంచెం సేపటికి నాకు హై పాయింట్స్లో ఖచ్చితంగా ఆయిలీనెస్ వస్తుంది. బట్ మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉండి మీకు కావాలి హైలైటర్ అంటే అప్లై చేసుకోండి. మార్చ్ నుంచి నేను చాలా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుంది, అస్సలు చంకీగా ఉండదు, చాలా న్యాచురల్ ఫినిష్ అనేది ఇస్తుంది. లిప్ లైనర్ అప్లై చేసుకుంటున్నాను. ఫస్ట్ కలర్ అనుకున్నా కాబట్టి పింక్ లిప్స్టిక్ని అప్లై చేసుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా, మీరు న్యూడ్ కావాలంటే న్యూడ్, రెడ్ కావాలంటే రెడ్, పింక్ కావాలంటే పింక్ ఒకటి కిట్లో వేసి ఉంచుకోండి అని చెప్పి చేసుకున్నాను. లాస్ట్లో నా ఫేవరెట్ లిప్ గ్లాస్ని కూడా అప్లై చేసుకొని నేను ఎలా ఇమాజిన్ చేశానో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. లుక్ చూడడానికి న్యాచురల్గా ఉండి మీ స్కిన్ లాగే ఉంటుంది, ప్రొఫెషనల్స్ వేసినట్టు వచ్చింది అండ్ బిగినర్ ఫ్రెండ్లీ పెట్టాను. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి సెట్టింగ్ స్ప్రే. ఇది మీకు మేకప్ ఈవెంట్ మొత్తం లైక్ ఒక 6 hours దాకా ఉండాలి అంటే లారియల్ ఇన్ఫాలిబుల్ నుంచి ఈ 3 సెకండ్ సెట్టింగ్ మిస్ట్ని అయితే యూజ్ చేయాల్సిందే. నీట్గా షేక్ చేసి ఆ తర్వాత నీట్గా ఫేస్ మొత్తానికి ఇలా స్ప్రే చేసుకోండి. నాకు ఇప్పుడు లాంగ్ లాస్టింగ్గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి నేను యూజ్ చేయట్లేదు. సో ఇది ఓన్లీ స్పెషల్ అకేషన్స్కి మాత్రమే యూజ్ చేయండి. మీ బిగ్ డేకి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేయండి. నేను యూజ్ చేయాలని అనుకుంటున్న మిస్ట్ వచ్చేసి డాల్బా నుంచి ఈ సెరమ్ స్ప్రే అనమాట. ఇది మీ మేకప్ని ఇన్స్టెంట్గా గ్లాస్ ఫినిష్ అనేది ఇస్తుంది. ఫైనల్ లుక్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ వెడ్డింగ్ సీజన్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బ్రైడ్స్ అయితే తప్పకుండా ట్రై చేయాలి. నేను స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇలాంటి గ్లాసీ లుక్స్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి. సో ఎలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ లేకుండా నా వీడియోని చూసి మీరు స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలాంటి స్మూత్ అండ్ బ్యూటిఫుల్ బేస్ అనేది వస్తుంది అండ్ బ్యూటిఫుల్ మేకప్ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. వెడ్డింగ్స్లో ఇది చాలా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫొటోస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ట్రై చేశారు అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ పంపించండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా లుక్స్ని మీరు క్రియేట్ చేశారంటే. ఈ వీడియో నచ్చి హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్స్లో చెప్పాలంటే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే పెట్టిన వెంటనే ఇంకా వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.